రాయలసీమ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కాంగ్రెస్ నేత శైలజనాథ్ తెలిపారు. ఈ నెల 28న అనంతపురం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన ఉంటుందని, అదే రోజు పార్టీలో భారీగా చేరికలు ఉంటాయన్నారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. 28వ తారీఖున సాయంత్రం షర్మిల గారు మా నూతన పిసిసి అధ్యక్షులు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఒక నూతన హోదాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకొని వస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున రాయలసీమ ప్రాంతం, ప్రత్యేకించి అనంతపురం జిల్లా, వీటి యొక్క బాధ భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక్క సంవత్సరం వర్షం రాకపోతేనే భూగర్భ జలాలు అడుగంటిపోయి ఇబ్బంది పడే కాలాన్ని చూస్తూ ఉన్నాం. చాలా ప్రాంతాల్లో బోర్లు ఇప్పటికే నీళ్లు తగ్గిపోయి చెట్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. హంద్రీ నీవా నుంచి నీళ్లు తెచ్చిన తర్వాత అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ ఒక చెంబు నీళ్లు కూడా ఎవరూ తీసుకొని రాలేదని చెప్పాలనుకున్నాం. ఇక్కడ అంటే అనంతపురం జిల్లా యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సిన కాలం ఆసన్నమైంది. రాయలసీమలో భాగంగా షర్మిలమ్మ గారి పర్యటనలో మన జిల్లా నుంచి మన జిల్లాకి ఏం కావాలి, మన జిల్లాకు నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి అంటే రాయలసీమ ఒక నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడ్డాను. ఆ రోజు పరిపాలించిన రోజుల్లో స్కూళ్ళు, యూనివర్సిటీలు, కొత్త చెన్నై, బెంగళూరు కారిడార్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఆ రోజున బిహెచ్ఎల్ యొక్క ఒక బ్రాంచ్ కానీ, ఇటు చెప్పు చాలా ఉంటాయి. అన్నిటి కూడా రాయలసీమ పట్ల ఉన్న ఒక నిర్లక్ష్య భావంతో మాటలు మాట్లాడడం తప్ప నిర్లక్ష్య భావంతో వ్యవహరించే కాలంలో షర్మిలమ్మ గారి పర్యటన సాగుతూ ఉంది. మన జిల్లా నుంచి కూడా, మన జిల్లా, మన ప్రాంతం